హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి అమెజాన్ ఒక ఇంటర్ఫేస్ అండ్ ఏ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో, మనం ఏమేమి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఇందులో. సో మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళగానే అమెజాన్.com నొక్కగానే మనకి ఇంటర్ఫేస్ అనేది దీనికి ఇట్లా ఓపెన్ అవుతుంది. మన ఫ్లిప్కార్ట్ అయితే బ్లూ కలర్, బట్ వీళ్ళ థీమ్ వచ్చేసి బ్లాక్ అండ్ లైట్ బ్లూ అనమాట. సో అమెజాన్ ఇక్కడ కనపడుతుంది. సో ఇందులో క్లిక్ చేస్తే మనకి ఏంటంటే, మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆప్షన్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడైనా బ్యాక్ వెళ్ళాలో తెలియకపోతే జస్ట్ దీని మీద ఒక లెఫ్ట్ సైడ్ ఒక క్లిక్ నొక్కేస్తే చాలు, మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది, మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ డెలివరీ అడ్రస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆల్లో వచ్చేసి మీకు ఏం కావాలి అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి అనమాట. కేటగిరీస్, అలెక్సా స్కిల్స్, అమెజాన్ డివైజెస్, ఫ్యాషన్, అమెజాన్ ఫ్రెష్, అమెజాన్ ఫార్మసీ, అప్లయన్సెస్, యాప్స్, బేబీ బ్యూటీ, బుక్స్, కార్ అండ్ మోటార్ బైక్ సంబంధించిన కలెక్టిబుల్స్, కంప్యూటర్స్ అండ్ యాక్సెసరీస్, డీల్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, గార్డెన్, అవుట్డోర్స్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఏం కావాలో మనం ఇక్కడ కూడా టైప్ చేసుకొని చూసుకోవచ్చు. అట్లాగే మనకి ఇక్కడ ఈఎన్ ఉందనమాట. ఏంటంటే మనకి లాంగ్వేజ్ ప్రిఫరబుల్ అనమాట, ఏ లాంగ్వేజ్ కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మనం అయితే ఇంగ్లీష్ కాబట్టి ఇన్ జనరల్ ఇంగ్లీష్ పెట్టుకున్నాం, వేరే లాంగ్వేజ్లో అయితే వేరే లాంగ్వేజ్ ఆప్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోతుంది మొత్తం. ఇక్కడ వచ్చేసి మన అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో అకౌంట్ ఆర్డర్స్ లిస్ట్ గురించి, కీప్ షాపింగ్ ఫర్ యువర్ రికమెండేషన్, యువర్ ప్రైమ్ మెంబర్షిప్, మనం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా ఇక్కడ విజిబుల్ అవుతుందన్నమాట. అట్లాగే వీడియో, కంటెంట్ లైబ్రరీ, డివైజెస్, యువర్ సెల్లర్ అకౌంట్ అని ఇక్కడ రిటర్న్స్ అండ్ ఆర్డర్స్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే రిటర్న్స్ అండ్ ఆర్డర్స్, సో రిఫండ్ ఇష్యూడ్ అనమాట. సో ఇది ఒకటి పెట్టాను నేను, రిఫండ్ ఇష్యూ చేసేసారు, క్యాన్సిల్ చేసేసాను. అండ్ సమ్ 1672 రూపీస్ రిఫండ్ పెడితే క్యాష్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొత్తగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే గిఫ్ట్ వాచర్ కింద రిటర్న్ చేస్తున్నారు అమౌంట్ అకౌంట్లో కాకుండా. అలాగే అమెజాన్ వాళ్ళు కూడా అదే ఆప్షన్ పెట్టారనమాట. సో ఇది ఒకటి కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి సపోజ్ హెల్మెట్ లాక్. సో హెల్మెట్ లాక్ వచ్చేసి మనకి ఇట్లా విజిబుల్ అవుతుంది. సో ఇట్లాగనమాట. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలా కాదు. సో ఇప్పుడు మనకి క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు చూసుకుంటే, సో చూసారు కదా. సో ఇక్కడ కార్ట్ ఏంటంటే, మన ఏదైనా ఐటెం మనం కొనకుండా ఫ్యూచర్ పర్పస్ కోసం స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం, ఇంకా కొన్ని మిస్ అయిపోతా ఉన్నప్పుడు మనం ఇక్కడ స్టోర్ చేసుకుని ఉంచేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకి విష్ లిస్ట్, ఇక్కడ కార్ట్ సిస్టమ్ అయితే కార్ట్ కౌంట్ అయితే పెరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఆల్లో మీకు బెస్ట్ సెల్లర్స్ ట్రెండింగ్ అనమాట, అమెజాన్ ర్యాంక్ చేస్తూ ఉంటుంది బెస్ట్ సెల్లర్స్ ఎవరు ఏంటి అనేది. సో అది కూడా మీకు ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటుంది. సో న్యూ రిలీజెస్, మోర్స్ అండ్ షేకర్స్ అనమాట. అలాగే ఎకో అండ్ అలెక్సా గురించి అండ్ డిజిటల్ కంటెంట్ గురించి అనేది ఇక్కడ విజిబుల్ ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రానిక్స్లో మనకి ఈవీ అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. సో ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, స్మార్ట్ వాచెస్, కంప్యూటర్ యాక్సెసరీస్, గేమింగ్ ల్యాప్టాప్స్, కెమెరాస్, ట్యాబ్లెట్స్, హోమ్ అని. సో కంప్యూటర్ యాక్సెసరీస్, సపోజ్ కంప్యూటర్ యాక్సెసరీస్ తీసుకుంటే మనకి ఎట్లా ఉంటుంది ఏంటంటే, ఇందులో వీళ్ళు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు, వేరియస్ ఆఫర్స్, 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అండ్ సిటీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అనమాట. సో వీటి ద్వారా కొంటే మనకి 10% రిటర్న్ అయితే వస్తుంది. అట్లాగే అప్ టు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ బంధన్ బ్యాంక్, అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ 7.5 ఇంట్రెస్ట్ అనమాట. సో గేమింగ్ గేర్స్, మౌస్, కీబోర్డ్, హెడ్ఫోన్స్, కీబోర్డ్ మౌస్ కాంబో, కేబుల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, వెబ్ క్యామ్, ట్యాబ్లెట్ యాక్సెసరీస్, కూలింగ్ ప్యాడ్, హబ్స్ అండ్ పోర్ట్స్, మౌస్ ప్యాడ్, 2 days డీల్స్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ కీబోర్డ్ తీసుకుంటే ప్రైస్ ఎలా ఉన్నాయి చూద్దాం. కీబోర్డ్లోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 1700 ఉంటే మనకి ఇక్కడ 899 రూపీస్కి వస్తుంది అనమాట. సో బయట ఏంటంటే మామూలుగా సిటీసీలో మనకి సికింద్రాబాద్ సిటీసీలో మనకి హెచ్పి కీబోర్డ్ అండ్ మౌస్ సెట్ వచ్చేసి అరౌండ్ 750 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 899కి వచ్చేస్తుంది, అది కూడా జీబ్రానిక్స్ అనమాట. సో ఒక హెచ్పి కీబోర్డ్ టైప్ చేసి చూద్దాం ఎంత అవుతుంది ఇందులో అని. సో గైస్ ఇందులో చూస్తున్నారు కదా. సో హెచ్పి కీబోర్డ్ వైర్లెస్ వచ్చేసి 800 అనమాట. వైర్లెస్ కీబోర్డ్
సో ఓన్లీ కీబోర్డే ఇక్కడ 800 అవుతుంది. ఇంకోటి చూద్దాం, హెచ్పి వైర్లెస్ కీబోర్డ్ వితౌట్ మౌస్ అనమాట. ఇది వచ్చేసి 2800 ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది 4300 హెచ్పి మౌస్ ప్లస్ కీబోర్డ్. ఇప్పుడు నేను వాడుతుంది కూడా హెచ్పి కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. నాకు హార్డ్లీ వచ్చేసి 750 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. బట్ ఇందులో వేరే వేరే మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళాక మనం సో చూసారుగా ఇవి ఆప్షన్స్ అనమాట. ఇందులో బ్రాండ్ వైజ్ కూడా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో డెల్, హెచ్పి, ఏసర్, ఏసెస్, హార్న్, లెనోవో, శాంసంగ్, యాపిల్, సో రిమైనింగ్ కంపెనీస్ కూడా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ప్లోర్ టాప్ ఆడియో బ్రాండ్స్ అండ్ బోట్, వన్ ప్లస్, నాయిస్, సోనీ. సో సోనీలోకి వెళ్ళామనుకోండి మనకి వైర్లెస్ హెడ్ఫోన్స్, ఇయర్ పాడ్స్ కూడా వస్తుంటాయి. మనకి వైర్లెస్ హెడ్ఫోన్స్ అనమాట. ఇవి వైర్లెస్ వచ్చేసి 8000 ఉంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000, బట్ ఆఫ్టర్ ఆఫర్ మనకి 8,000 ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బట్ వన్ థింగ్, క్వాలిటీ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్, అది అయితే షూర్ అనమాట. రీసెంట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది వుడ్లాండ్ షూస్లో. సో వుడ్లాండే కదా నేను ఆన్లైన్లో కొన్నాను, వచ్చేటప్పుడు క్వాలిటీ మారిపోయింది. లైవ్లో కొన్నాను నేను, సమ్ 3,000 4,000 పెట్టి కొన్నాను. అది మాత్రం అదిరిపోయింది. అసలు క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అసలు మీకు పోల్చుకోలేము అసలు. చాలా స్టిఫ్ అండ్ క్వాలిటీ కూడా స్టాండర్డ్గా ఉంది. మీకు ఆఫ్లైన్లో స్టోర్కి వెళ్ళి కొనండి ఎప్పుడు కూడా. సో అట్లాగే ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్ స్టార్టింగ్ వచ్చేసి i3 11th జనరేషన్ హెచ్పి 15 ఇంచ్ది 39,000 అనమాట స్టార్టింగ్. మనకి ఆఫ్లైన్లో స్టోర్ వచ్చేసి సమ్ 33,000 35కి స్టార్ట్ అవుతుంది. సో నేను తీసుకున్నప్పుడు అయితే 44,000 పడింది i3 ల్యాప్టాప్ నాది. అలాగే ఇయర్ పాడ్స్ కూడా 1199 స్టార్టింగ్. నాయిస్ బడ్స్ N1 1200 స్టార్టింగ్ అనమాట. అలాగే బోల్ట్, జేబిఎల్, బోట్, నిర్వాణ, బోట్ ఎయిర్ డ్రాప్స్ 170, అలాగే 1100. చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4,500 అనుకోండి. ఆఫర్ మనకి 1,000 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట, 900 రూపీస్ తీసేస్తే. అలాగే స్మార్ట్ వాచెస్ కూడా ఇక్కడ వీళ్ళు అవైలబుల్ చేస్తున్నారు. అమెజిఫిట్, యాక్టివ్, శాంసంగ్, నాయిస్ ప్లస్, బోట్ వేవ్, సిగ్మా, ఫైర్ బోల్ట్, అమోల్డ్ అనమాట. సో కింద కూడా చూస్తున్నారు కదా, ఆఫ్టర్ ఆఫర్ వచ్చేసి మనకి 39,000కి వస్తుంది అనమాట. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 21,000, బట్ ఆఫ్టర్ ఆఫర్ మనకి 13,000కి వస్తుంది. సో ప్రైసెస్ అయితే వేరియేషన్స్ ఉంటాయి. అలాగే క్వాలిటీ కూడా ఒక్కొక్కసారి మారుతుంది. మనం ట్రస్ట్ అయితే చేయలేము ఏది కూడా. సో హోమ్ నీడ్స్, పర్సనల్ నీడ్స్ అవి కొనుక్కోవచ్చు. బట్ ఈ గ్యాడ్జెట్స్ వచ్చేటప్పటికి లైవ్లో కొనడం చాలా బెటర్ అనమాట. సో అట్లాగే ఇక్కడ ఆడియో జోన్, స్మార్ట్ వాచ్ స్టోర్, షట్టర్ బ్యాగ్ అండ్ హాబీ స్టోర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, స్మార్ట్ వాచెస్, కెమెరా, ప్రింటర్స్ కూడా. సో ప్రింటర్స్లోకి వెళ్తే మీకు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ ప్రింటర్ టైప్స్ వచ్చేసి చూడండి, మన యూసేజ్ బట్టి మనకి ఏది యూసేజ్ ఉంటుందో చూసుకుంటే మనకి ఎంట్రీ లెవెల్ ఇంజెక్టా లేదా ఇంక్ ట్యాంక్, లేజరా, సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ప్రైస్ బట్టి మనం కూడా చూసుకోవచ్చు అనమాట. న్యూ రిలీజెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ న్యూ రిలీజెస్ అని ప్రొవైడ్ చేస్తారు. ట్రెండింగ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. తడికొట్టు పెట్టేది కానీ, షాపింగ్ కానీ, క్లోతింగ్స్ కానీ, కార్ నీడ్స్, బైక్ నీడ్స్, పర్సనల్ నీడ్స్ అన్నీ సంబంధించినవి కూడా చేస్తూ ఉంటారనమాట. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మార్ఫింగ్ది చూసుకున్నారు అనుకోండి. సో మార్ఫింగ్ దాంట్లోకి వెళ్తే సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు 1,200, ఇక్కడ ఆఫ్టర్ ఆఫర్ మీకు 800కి వచ్చేస్తుంది అనమాట. సో నేను తీసుకున్నప్పుడు 600. మీకు ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో కార్ అండ్ మోటార్ బైక్ సంబంధించింది, కార్ అండ్ మోటార్ బైక్ అనుకోండి. సో అన్ని టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇది చూడండి, కార్ అండ్ బైక్ సంబంధించిన హెల్మెట్స్ కానీ, బాడీ కవర్స్ కానీ, ఫ్లోర్ మ్యాట్స్ అండ్ లైనర్స్ కానీ, సీట్ కవర్స్, సన్ షేడ్స్, ఆర్గనైజర్స్ అన్నమాట. అండ్ కార్ కవర్, ఎయిర్ ఫ్రెషనర్స్, ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు.
సో సన్ బ్లిండ్స్ కూడా మనకి అన్ని కార్స్ టైప్స్ అయితే ఉంటాయి. బయట అయితే మీకు 800 900 వస్తుంది. సో ఎగ్జాంపుల్ సన్ బ్లిండ్స్కి వెళ్తే మీకు ఇందులో ఆల్మోస్ట్ ఒక ప్రైస్ వచ్చేసి సో అదే ప్రైస్లో వచ్చేస్తుంది అనమాట. ఒక బ్లాక్ బ్లిండ్స్ కావాలి అనుకుంటే మాది అలాగే వీల్ క్యాప్స్ కూడా 1200 వచ్చేస్తుంది మీకు. అలాగే బెస్ట్ సెల్లర్స్ మొబైల్స్ కూడా అండ్ మొబైల్స్ అనమాట. సో మీకు ఆల్మోస్ట్ అన్నీ ఇందులో కవర్ అయిపోతాయి అనమాట. సో మనకి ఏమైనా రిటర్న్ చేయాలి, ప్రోడక్ట్ రిటర్న్ చేయాలంటే రిటర్న్ అండ్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట రిటర్న్ ఆర్ రీప్లేస్ ఐటమ్. రిటర్న్ రీప్లేస్ ఐటమ్ నొక్కగానే మనకి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మెసేజ్ వచ్చి ఆ కన్సర్న్ పర్సన్ వచ్చి నెక్స్ట్ డే ఆర్ బై డే వచ్చేసి రిటర్న్ తీసుకెళ్ళిపోతారనమాట ప్రోడక్ట్ అనేది. సో ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ చేసుకోవచ్చు, లేదా సెల్లర్ ఫీడ్బ్యాక్. నాకైతే లాక్స్ నచ్చినాయి అనమాట. సో నేను ఏంటంటే అతనికైతే ఇది పెట్టాను నేను. ఇదేంటంటే బ్యాక్ ఫుట్ రెస్ట్ రైట్ సైడ్ అనమాట. సో మనకి ఇట్లా అయితే డిస్ప్లే అవుతుంది. సో కింద చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, సో అట్లా వస్తుంది అనమాట. స్టెప్స్ పెట్టుకోవడానికి, ఫుట్ పెట్టుకోవడానికి రైట్ సైడ్కి అలా వస్తుంది. సో అదండి. సో మొత్తం అమెజాన్ గురించి అయితే ఇంతే ఉంటుంది. హెల్త్, హౌస్ అండ్ పర్సనల్ కేర్ గురించి కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో హెల్త్ వెల్నెస్ సంబంధించి పర్సనల్ కేర్, హెల్త్ లేడీస్ అండ్ జెంట్స్కి, అండ్ అలాగే హోమ్ కేర్ నీడ్స్ కూడా ఇందులో మీకు మేకప్ సంబంధించినవి, ఆయుర్వేదిక్, యాంటీబయాటిక్ కానీ అన్నీ మీకు ఇందులో అవైలబుల్ అయితే దొరుకుతాయి. మీకు తక్కువ ప్రైసెస్లో షాపింగ్ అయితే అయిపోతుంది అనమాట మీకు. యా ఫ్రెండ్స్, సో మీకు అయితే ఒక ఐడియా అనేది వచ్చింది కదా, మీకు లెఫ్ట్ సైడ్ ఏం ఆప్షన్స్ ఉన్నాయో కూడా అన్నీ చూసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, షాప్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం ఇన్వెస్ట్ చేసి మీరు చూసుకుంటే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మీకు చాలా తక్కువ రేట్లో కూడా మీకు ఐటమ్స్ అనేది వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఒక బల్క్గా బుక్ చేసుకోరు 50,000, ఆల్మోస్ట్ ఒక 25,000 వరకు వచ్చేస్తుంది అనమాట. సో అట్లాగైతే ఆన్లైన్ షాపింగ్ అయితే మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ రోజుల్లో అందరూ బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కష్టం కాబట్టి వర్క్స్ వల్ల. సో అది ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సార్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ.